నమస్తే, మీ అన్నపూర్ణ. ఈరోజు నేను గోధుమ పిండితోటి ఎగ్ సమోసా చేసి చూపిస్తానండి. మీకు ఇష్టం ఉంటే గోధుమ పిండి తీసుకోండి, లేకపోతే మైదా పిండి అని తీసుకోవచ్చు. నేనైతే కొంచెం హెల్తీ బాగుంటుందని షుగర్ కానీ అట్లా ఎవరైనా తినొచ్చు అని గోధుమ పిండితో చేస్తున్నానండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. ఇవ్వండి, గోధుమ పిండిలోకి ఒక 4 స్పూన్ల దాకా నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే చాలా బాగా మెత్తగా వస్తుంది పిండి కూడా. 4 స్పూన్లు నెయ్యి వేసానండి. సాల్ట్ కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. ఇట్లా బాగా నలుపుతూ కలుపుకోండి. మనకి నెయ్యి ఉప్పు బాగా కలిసేటట్టుగా పిండికి కొంచెం పిండి ఇట్లా రఫ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇవ్వండి, ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. మన చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా రావాలి పిండి. కొంచెం మనం పిండి మాత్రం గట్టిగా కలుపుకోవాలండి. కొంచెం మెత్తగా మనం లూజ్ కలుపుకుంటే చపాతీ అనేది మెత్తగా వస్తుంది కాబట్టి అప్పుడు మనకి సమోసా మెత్తగా అనిపిస్తుంది. మనం కొంచెం గట్టిగా కలుపుకుంటే మంచి కరకరలాడుతా మనం బయట ఎట్లా తెచ్చుకుంటామో అట్లా వస్తుంది, బాగుంటుంది. కొంచెం గట్టిగా కలుపుకుందాము పిండిని. ఇవ్వండి, ఇట్లా కలుపుకోవాలి. పిండి చూసారు ఎంత గట్టిగా కలిపాను నేను. ఇట్లా కలుపుకోవాలి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మూత పెట్టేసి నానబెట్టేసుకుందామండి. ఈలోపు మనం ఎగ్స్ ఎట్లా ఉడకబెట్టేసుకోవచ్చు అండి. మనం పిండి నానబెట్టుకొని కూడా నాకు అరగంట దాకా అయిపోయింది. బాగా నానిపోయింది చూస్తారు కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం పిండిని గట్టిగా. ఇవ్వండి, మళ్ళీ కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ముద్దలు తీసుకుందాము. మీకు ఎన్ని ముద్దలు వస్తే అన్ని ముద్దలు చేసుకోండి. చపాతీకి చేసుకున్నట్టే ఇట్లా ముద్దలు చేసుకోవాలి. ఇవ్వండి, ఇట్లా మనం ముద్దలు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చపాతీలాగా చేసేసుకున్నాము ముద్దల్ని. కొంచెం పొడిపిండిలో అద్దుకొని ఇప్పుడు చేసేసుకున్నాము. కొంచెం పలుసుగా రుద్దుకోండి, మరీ మందంగా కాకుండా కొంచెం పలుసుగా వస్తే బాగా కరకరలాడతాయి. చూడండి, ఇట్లా పలుసుగా రావాలి. చూసారు కదా, ఇంత పలుసుగా చేసేసుకుందాం. మనకి ఎన్ని కావాలంటే అన్ని చపాతీలు చేసి పక్కన పెట్టుకుందామండి. నేను చేసి చూపించేస్తాను. ఇదిగోండి, చపాతీలు చేసుకున్నాం కదా. నేను 4 చపాతీలు చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెంక పెట్టుకున్నాను. కొంచెం లైట్గా మనం కాల్చుకోవాలి. మనకి సమోసా చేయడానికి ఈజీగా వస్తాయి. పెంక వేడైపోయిందండి. పెంక బాగా వేడైపోయిన తర్వాత చపాతీ వేసుకోవాలి. ఎక్కువ కాల్చుకోవద్దు, లైట్గా. ఇదండి, ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది. లైట్గా వేడెక్కితే చాలు చపాతీకి అండి. అన్నీ ఇట్లా కాల్చుకోవాలి. సేమ్ ఇట్లా కాల్చేసుకోండి అన్నీ. ఇవ్వండి, ఇట్లా మనం చేసుకున్నాం కదా. నేను 2 చపాతీలు వేసుకుంటున్నాను. ఇట్లా సైడ్లు తీసేసేయాలి. పక్క 4 పక్కల సైడ్లు తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత మనకి ఇట్లా తీసేసుకోవాలి. అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి చపాతీలు. ఇవ్వండి, నేను 6 గుడ్లు తీసుకున్నాను. సగానికి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గుడ్ల మీద కొంచెం ఉప్పు, కారము, మిరియాల పొడి చల్లుకుందాము. ఇంకేం మసాలా అవసరం లేదు, ఆ మసాలా సరిపోతుంది. కొంచెం కారము, కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసేసి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇదే చల్లేసుకుందాం గుడ్ల మీద. ఈ పొడి సరిపోతుంది. కొంచెం ఈ పొడిని ఇట్లా మన పైన చల్లుకుందామండి. ఎక్కువ వద్దు. మన సమోసా పాయింట్లో చేస్తారు కదా సమోసా, అట్లా ఉంటుంది సేమ్. చాలా బాగుంటుంది టేస్ట్. ఇదే మసాలా వేసుకోండి, లైట్గా వేసుకోండి సరిపోతుంది. ఇలా సమోసా ఇట్లా పెట్టేసుకోవాలండి. ఇటు పెట్టేసి ఇట్లా తిప్పేసేసుకొని దీంట్లోకి మనం ఎగ్ పెట్టేసుకుందాము. ఇట్లా పెట్టేసుకోవటమే. ఈ పక్కన మనం గోధుమ పిండిని కొంచెం తడిపిండి ఇట్లా చేసుకుంటే అతుకుపోతుంది.
ఇట్లా చేసుకోవటమేనండి. ఇవ్వండి ఇట్లా కొంచెం గ్యాప్ ఏమైనా కనిపిస్తే ఈ తడిపిండిని లోపల ఇట్లా పెట్టేసేసేయండి, సరిపోతుంది. ఇవ్వండి ఇట్లా వచ్చేస్తుంది. అన్నీ ఇంక ఇట్లా చేసేసుకోవటమే. ఇవ్వండి ఇంకోటి చేసి చూపిస్తున్నాను చూడండి. తడిపిండి కొంచెం అట్లా మనం రాసుకొని ఇట్లా అతికించుకుంటే సరిపోతుంది. ఇవ్వండి ఇట్లా మొత్తం చేసేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని. నేను అట్లానే చేసేటప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడి అయిపోయింది, ఆయిల్ కూడా కాగింది. మంట మీడియంలో పెట్టుకొని ఒక్కొక్కటి వేసేసుకున్నాము. మంట మీడియంలో పెట్టుకోవాలి. ఇదిగోండి మంచిగా ఎగిపోయినాయి కదా, తీసేసాను నేను. గోధుమ పిండి ఎగ్ సమోసా అండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పి గోధుమ పిండితో చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సాయంత్రం పూట స్నాక్స్ లాగా చేసుకొని తినొచ్చు, అంత బాగుంటాయి. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ని కూడా మర్చిపోకండి. బాయ్.